చేస్తున్నదని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెప్తాం. ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కవిత గారికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పి ఈ కుట్రను బహిర్గతం కూడా చేస్తామని చెప్పి. మీరు ఢిల్లీకి వెళ్ళబోతున్నారా? వాళ్ళు ఢిల్లీకి అరెస్ట్ చేసి తీసుకుని పోతే ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఉన్నారు. అంటే మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చినట్టు టికెట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మనం 8:45కి వెళ్తా ఉన్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్న మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. అంటే మొదలే అరెస్ట్ చేసి తీసుకుపోవాలి అని 8:45కి ఆ ఫ్లైట్లో ఆల్రెడీ కవిత గారి పేరు మీద టికెట్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. వాళ్ళు అంటే ఎంత ప్రీ ప్లాన్గా వచ్చినారో ప్రజలు గమనించాలి. దయచేసి ఈ సందర్భాల ఆడబిడ్డనైనటువంటి అంటే ఇంత మట్టుకు భారతదేశ చరిత్రలో ప్రీ-MLA యాక్ట్ కింద ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇప్పటి మట్టుకు ఆడవాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైంగా ఇవాళ కవితని పూర్తంగా మన అన్యాయంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా చేస్తున్నదని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెప్తాం. ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కవిత గారికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పి ఈ కుట్రను బహిర్గతం కూడా చేస్తామని చెప్పి. మీరు ఢిల్లీకి వెళ్ళబోతున్నారా? వాళ్ళు ఢిల్లీకి అరెస్ట్ చేసి తీసుకుని పోతే ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఉన్నారు. అంటే మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చినట్టు టికెట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మనం 8:45కి వెళ్తా ఉన్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్న మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. అంటే మొదలే అరెస్ట్ చేసి తీసుకుపోవాలి అని 8:45కి ఆ ఫ్లైట్లో ఆల్రెడీ కవిత గారి పేరు మీద టికెట్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. వాళ్ళు అంటే ఎంత ప్రీ ప్లాన్గా వచ్చినారో ప్రజలు గమనించాలి. దయచేసి ఈ సందర్భాల ఆడబిడ్డనైనటువంటి అంటే ఇంత మట్టుకు భారతదేశ చరిత్రలో ప్రీ-MLA యాక్ట్ కింద ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇప్పటి మట్టుకు ఆడవాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైంగా ఇవాళ కవితని పూర్తంగా మన అన్యాయంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా